హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? దిస్ ఈజ్ అనిత. ఈరోజు నేను మీకు టమాటా రసం మేము ఎలా పెట్టుకుంటామో చూపిస్తాను. ఫస్ట్ ఈ రసానికి మనకి రసం పౌడర్ కావాలి కదా. దానికోసం కొన్ని ధనియాలు, కొన్ని కందిపప్పు, కొన్ని మిరియాలు, కొంత జీలకర్ర, ఇవి కొంచెము దోరగా వేయించుకొని పౌడర్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక ఆనియన్, కొన్ని చిల్లీసు, కొంచెం చింతపండు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఇవన్నీ పీసెస్లా కట్ చేసుకొని వాటర్లో ఈ పీసెస్ ప్లస్ ఈ రసం పౌడర్ మొత్తం వేసి మరగబెట్టుకోవాలి. కందిపప్పు కొంచెం దోరగా వేగిన తర్వాత ధనియాలు వేయండి. ధనియాలు, మిరియాలు కూడా లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం దోరగా వేయించుకోండి. కొద్ది లాస్ట్లో దించే ముందు జీలకర్ర వేయండి, సరిపోతుంది. రసం పౌడరు ఇలా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. కానీ రసం పౌడర్ దంచేటప్పుడు స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది ఆ స్మెల్. అది ఆస్వాదించాల్సిందే. జీలకర్ర, ధనియాలు, మిరియాలు అన్నీ కలిపి ఉంటాయి కదా, అందులో కొంచెం మనం హీట్ చేస్తాం కదా వాటిని, స్మెల్ చాలా బాగుంటుంది. ఇది కొంచెం బాగా మెత్తగా అయిన తర్వాత చిన్నులపాయ అల్లం వేసేసుకోండి. ఇది కూడా వేసేసి మెత్తగా దంచేసుకోండి. ఇలా అల్లం చిన్నులపాయ కూడా మెత్తగా అయ్యేంత వరకు దంచుకోండి. ఇప్పుడు మసాలా పౌడర్ అనేది మనకు రెడీ అయిపోయిందనమాట. తీసుకొని దాంట్లోకి టమాటోస్ వేసుకోండి. అలాగే కట్ చేసిన ఆనియన్ పీసెస్ అండ్ గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకొని వాటితో పాటు ఒక ఎండుమిరపకాయ కూడా తుంచేయండి, ఒకటి వేయండి చాలు వేసుకోండి. అలాగే కొత్తిమీర, కరివేపాకు, ఇవి కూడా వేసేసేయండి. అండ్ ఇందాక మనం మసాలా పౌడర్ దంచుకున్నాం కూడా, అది కూడా వేసేసేయండి. ఒక హాఫ్ స్పూను పసుపు, కొంచెం కారం కూడా వేయాలి. ఇవన్నీ వేస్తేనే ఆ ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇవన్నీ వేసి కొంచెం ఇవి మునిగేంత వరకు కొంచెం వాటర్ పోసుకోండి. కొంచెం వాటర్ పోసేసి చింతపండు కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసి లైట్గా బాయిల్ అవ్వాలి వాటర్లో. ఇలా కొంచెం బాయిల్ అయ్యే వరకు ఉంచుకోండి. ఉడకబెట్టిన ఈ పీసెస్ అన్నీ కొంచెం చల్లారిన తర్వాత ఇంకొంచెం వాటర్ పోసేసుకొని దాన్ని మెత్తగా, ఎంత మెత్తగా దీన్ని స్మాష్ చేస్తే మనకి రసంలో అంతా కలిసిపోయి అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది అనమాట. తర్వాత వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకొని కొంచెం ఎక్కువ వాటర్ పోసేసుకొని తాలింపు పెట్టేసుకుంటాం. పోపు దీంట్లో వేసుకొని ఇంక ఈ రసం బాగా మరుగుతుంది అనమాట. తాలింపు ఈ రసంలో వేసిన తర్వాత ఈ వాటర్ క్వాంటిటీని బట్టి మనం ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలన్నమాట. అంటే ఫస్ట్లోనే వేస్తే మనకు క్వాంటిటీ తెలియదు కదా. రసం ఇలా మరుగుతున్నప్పుడు లాస్ట్లో కొంచెము కరివేపాకు, కొత్తిమీర వేసేసుకుంటే వేడి